కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని కర్ప మండలం అరట్లకట్ట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి నిర్వహణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కొంతమందికి కంటి ఆపరేషన్లు అవసరమని తెలియడంతో సోమవారం 25 మందికి కంటి ఆపరేషన్లు చేశారు. ఈ మేరకు కటకంశెట్టి బాబీ హాస్పిటల్కి వెళ్లి కంటి ఆపరేషన్ చేయించుకున్న వారిని కలిసి ధైర్యం చెప్పి పండ్లు ఇచ్చారు. ఈ సందర్భంగా కటకంశెట్టి బాబీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని, ఆదివారం జరిగిన శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరప మాజీ ఎంపీపీ గుల్లపల్లి శ్రీనివాస్, దాసరి దొరబాబు, దౌలూరు కృష్ణకాంత్, వాసంశెట్టి సత్యబాబు, పిల్లి వీరభద్రరావు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఏర్పాటు చేసినటువంటి కంటి వైద్య శిబిరం, అందులో మరి ఎవరికైతే కంటి ఆపరేషన్లు అవుతాయో కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఈరోజు నిన్నే ఇవాళ కలిపి వాళ్ళందరికీ ఆపరేషన్ అయ్యి వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీరు అందరూ బాగుండాలని చెప్పి కిరణ్ కంటి ఆసుపత్రి సారథ్యంలో మా అందరికీ కూడా మరి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి అందరికీ ఉపయోగపడేటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే రకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఈ వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు కంటిన్యూగా పెడతామని కూడా నేను తెలియజేస్తాను.